హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. నేను మీ నందిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్న వీడియో పెట్టలేకపోయాను, సారీ. కొంచెం ఫీవర్గా ఉండి వీడియో పెట్టలేకపోయాను. అండ్ మొన్న పెట్టిన వీడియో కింద చాలా మంది కామెంట్ చేశారు, వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేకపోయాను. డెఫినెట్గా ఈరోజు రిప్లై ఇస్తాను. చాలా 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 సారీ. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇవి చాలా 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 గుడ్ న్యూసెస్ అనమాట. అండ్ కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ ఇద్దరికి చాలా మంచి గుడ్ న్యూస్. అప్డేట్ చెప్పిన తర్వాతే నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను, ఆ విషయాలు కూడా వినండి. అండ్ ఇది చాలా అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ తనుజ ఫ్యాన్స్ కానీ నేను చెప్పాలనుకున్న మాటలు కొన్ని ఉన్నాయి. అవి ముందు అప్డేట్స్ చెప్పేసి తర్వాత అవి చెప్తాను. తర్వాత అలా అని ముందు అప్డేట్స్ చెప్పేసింది కదా నందు, ఇంకెందుకు చూడటం వింటాం అనుకుంటారేమో. ప్లీజ్ లాస్ట్ వరకు వీడియో మొత్తం వినండి. వింటేనే ఒక క్లారిటీ అనేది వస్తుంది వీడియో మీద. అందుకని నేను లాస్ట్ లో ఏం చెప్పానో కూడా మీరు కామెంట్స్ లో చెప్పాలి. అండ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కళ్యాణ్ పడాల గారికి సూపర్ ఛాన్సెస్ వచ్చాయట. మూవీ ఆఫర్ వచ్చింది. మూవీ ఒకటి కాదు, 2 మూవీ ఆఫర్స్. నిర్మాతలే పక్క నుండి మూవీని అనౌన్స్మెంట్ చేశారు. అంటే కళ్యాణ్తో మూవీ తీస్తామని ఒక అనౌన్స్మెంట్ చేశారు. కళ్యాణ్ నిన్న హైదరాబాద్కి వచ్చారు. అక్కడ చాలా పెద్ద ఒక మీటింగ్ అనేది జరిగింది. ఆ మీటింగ్లో నిర్మాతలు అండ్ అక్కడున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్పారనమాట. 23 సంవత్సరాలకి ఇంత పెద్ద స్థాయిలో సక్సెస్ సాధించినందుకు ఆనందంగా ఉంది. మేము మా తరపున కళ్యాణ్ పడాలని పెట్టి ఒక పెద్ద నిర్మాత సినిమా తీయాలి అనుకుంటున్నారు అని చెప్పి ఆఫర్ ఇచ్చారన్నమాట. ఒకటి కాదు, 2 మూవీస్, 2 మూవీస్ చేయడానికి కళ్యాణ్ పడాల ఆఫర్ వచ్చినట్టు మనకి అందిన అప్డేట్. ఇక వచ్చి కళ్యాణ్ పడాల మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఆదరించారు తన్ని. నిజంగా నేను ఆ ఫాలోయింగ్ అది చూసి నిజంగా కళ్యాణ్ గారిని ఇంత అభిమానించే అభిమానులు ఉన్నారా? ఒకప్పుడు మనం బిగ్ బాస్ సీజన్ అన్ని సీజన్లో చూసుకుంటే ఇంతగా ఒక మనిషిని అభిమానించి ఒక ఇది చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే మేబీ ఒక టైంకి వచ్చేటప్పటికి మర్చిపోతారు, బయటికి రాగానే ఆ విన్నర్ అయిపోయారు, అయిపోయిందిలే ఇంకేముందిలే మంది అని మర్చిపోతాం అనమాట. బట్ కళ్యాణ్ తనుజ గారిని మాత్రం ఎవరు మర్చిపోవట్లేదు. ఇంకా 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 అభిమానం పెంచుకుంటున్నారు. ఇది మీరు ఎంతవరకు నిజం అనుకుంటారో నాకు తెలియదు, నేను మాత్రం అనుకుంటున్నాను ఇది చాలా మంచి ఆఫర్స్ అని. కళ్యాణ్ గారికి కానీ ఎవరికైనా కానీ ఈ సమయంలో కథను ఎంచుకోవడంలో కానీ ఒక మంచి సినిమా చేయడంలో అనేది కానీ ఒక రాంగ్ స్టెప్ పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తన ఫ్యూచర్ చాలా అంటే చాలా బాగుండాలని మీ అందరితో పాటు నేను కోరుకుంటున్నాను. ఇక తనుజ గారు మన ఫ్యాన్స్ మీటింగ్లోకి వచ్చినప్పుడే చెప్పారు, నేను 2 సినిమాలు చేస్తున్నాను, ఆ సినిమాలకి డబ్బింగ్ చెప్తున్నాను అని. అది నిన్నటి నుంచి, ఈ రోజు నుంచి అంటే ఆదివారం నుంచి స్టార్టింగ్ చేశారు. మనకి ఆ డబ్బింగ్ పిక్చర్స్ కూడా బయటకు వచ్చేసాయి. అండ్ ఒక సాంగ్ కూడా పాడారు. ఆ సాంగ్ కూడా చాలా అంటే చాలా వాయిస్ చాలా బాగుంది. ఇంకా వీళ్ళిద్దరి భవిష్యత్ ఇలానే హ్యాపీగా సంతోషంగా మంచి మంచి మూవీస్ చేస్తూ, లేడీ ఓరియంటెడ్ మూవీ ఒకటి చేస్తుంది, మళ్ళీ ఇంకొకటి వేరే మూవీ ఇంకొకటి కూడా చేస్తున్నారు. అలా 2 మూవీస్ని మనం తనుజ గారి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. వీరిద్దరు ఇలానే మంచి మంచి మూవీస్ చేసి వీళ్ళ జీవితం హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాం. అంతేకాకుండా మీకు ఇంకో అప్డేట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తనుజ గారు పెట్టలేదు, తనుజ గారు కళ్యాణ్ గురించి ఏమీ పెట్టలేదు, అంటే ఆన్లైన్లో ఏమీ పెట్టట్లేదు వాళ్ళ ఫ్రెండ్షిప్కి ఇది అని అన్న వాళ్ళకి మొన్న శనివారం నేను వీడియో పెట్టినాక సాయంత్రం జరిగింది అనుకుంటాను. ఇచ్చిన బ్రాస్లెట్ ఒకటి బర్ని గారికి సారీ చెప్పించింది, ఒకటి తనుజ గారికి థ్యాంక్ యూ చెప్పిన 2 బ్రాస్లెట్ వీడియో తన పిక్ తీసి పెట్టింది, హ్యాండ్ని ఎవరిచ్చారో కనుక్కోండి అని. దీనికి కూడా చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు. ఏంటంటే తనుజ గారు పెట్టారు కదా, మొన్నటిదాకేమన్నారు తనుజ గారు అసలు రిప్లై ఇవ్వట్లేదు అది ఇది అన్నారు. ఇప్పుడు తనుజ గారు పెట్టగానే కళ్యాణ్ గారు పెట్టట్లేదని నేను ఒకటే చెప్తున్నానండి. కళ్యాణ్ గారు తనుజ గారు చూస్తున్నారో లేదో కానీ మ్యూచువల్ ఫ్యాన్స్ పెట్టే వీడియోస్ని కళ్యాణ్ గారు మటుకు తప్పకుండా చూస్తున్నారు. ఎందుకంటే నేను 1, 2, 3 చాలా వీడియోస్ని కళ్యాణ్ గారు లైక్ చేయడం నేను చూసాను. ఎందుకంటే తనుజ గారు కళ్యాణ్ గారు డాన్స్ చేసిన వీడియోస్ నేను స్క్రీన్ షాట్ కూడా తీసాను. అది మీకు ఇన్స్టాలో పెడతాను, ఇక్కడ పెట్టడానికి కుదరదు కాబట్టి. నేను ఫ్యాన్స్కి కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ తనుజ ఫ్యాన్స్కి కానీ నేను ఒకటి మ్యూచువల్ ఫ్యాన్గా ఒక మంచి కోరుకునే అమ్మాయిగా చెప్పడం ఏంటండి బాబు, ఒక అమ్మాయిని చూడకుండా అంత నెగిటివ్ చేస్తున్నారు. ఇప్పుడు కెరీర్లోకి వస్తున్నాడు ఒక అబ్బాయి, మంచిగా వస్తున్నాడు, ఆ అబ్బాయిని నెగిటివ్ చేస్తున్నారు. అసలు మీరు ఫ్యాన్సేనా? నాకు అర్థం కావట్లేదు. నిజంగా అభిమానమేనా మీది? మీ వల్ల వాళ్ళు చెడ్డ వల్ల అయిపోతున్నారు. ఒక్కొక్క వీడియోస్ చూస్తుంటే ఒక అమ్మాయిలే శత్రువులు అన్నట్టు అమ్మాయిలే వీడియోలు పెడుతున్నారు తనుజ గారి మీద. అసలు నేను ఏజ్ గురించి మాట్లాడదలుచుకోలేదు, బట్ వీళ్ళ ఇది చూస్తుంటే అంటే 32 సంవత్సరాలు 33 సంవత్సరాలకి ముసలాళ్ళు అయిపోతారా? అంటే 33 సంవత్సరాలు పెళ్లి కాకుండా 38 సంవత్సరాలైనా పెళ్లి కాకుండా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా ముసలాళ్ళైనా అమ్మమ్మలైనా? ఏంటి మాట్లాడుతున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. సరే వయసుతో ఏం పని అండి మీకు అసలుకి? మీ వయసు మీరు చూసుకోండి. ఇంకొకరి వయసు గురించి మనకెందుకు? ఇంకొకరి పర్సనల్ లైఫ్ గురించి మనకెందుకు? మనం ఒక ఎపిసోడ్ ఒక బిగ్ బాస్లో ఒక హౌస్లో ఒక ఇద్దరిని చూసాం, వాళ్ళ బాండింగ్ నచ్చింది, ఒక అభిమానం ఇచ్చుకున్నాం. ఇప్పుడు మీరు పెట్టే నెగిటివ్ కామెంట్స్ వల్ల, నెగిటివ్ ట్రోల్స్ వల్ల మీరు బాగానే ఉంటారు. ఎవరి కోసం అయితే మీరు పెడుతున్నారో వాళ్ళు చెడ్డ వాళ్ళు అయిపోతారు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. మరి తనుజ గారి ఒక అమ్మాయిని కూడా చూడకుండా అంత నెగిటివ్ ట్రోల్స్ ఏంటండి? అంత నెగిటివ్ అండి. అమ్మాయిల ప్రొఫైల్ పెట్టుకున్న వాళ్ళే మరీ నెగిటివ్గా పోస్ట్ చేస్తున్నారు, మరి నెగిటివ్గా
తన్ని కామెంట్స్ పెడుతున్నారు. నాకైతే అసలు వీళ్ళు ఫ్యాన్సా, లేకపోతే అభిమానించే వాళ్ళ, లేకపోతే విలన్స్, అదేంటి వీళ్ళే చెడ్డగా చేస్తున్నారు. మీరు హ్యాపీగా మీ ఆనందం కోసం ఒకరిని ట్రోల్స్ చేసుకుంటూ పెడుతున్నారు. బట్ అది వాళ్ళిద్దరి ఫ్యూచర్కి రాంగ్ అవుతుందని మీకు ఎందుకు అర్థం కావట్లేదో, మీరు అభిమానించే వాళ్ళకి రాంగ్ అవుతుందని మీకు ఎందుకు అర్థం కావట్లేదో అవ్వట్లేదు. యూట్యూబర్ కానీ ప్రతి ఒక్క రివ్యూవర్ కానీ వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ పంచుకుంటున్నారు. సారీ చెప్పడం అయినా మేము నెగిటివ్ చేయట్లేదని. యూట్యూబర్స్కి అర్థమైంది, లేకపోతే రివ్యూస్కి అర్థమైంది, ఈ ఫ్యాన్స్కి ఎందుకు అర్థం కావట్లేదు అంటే, నేను మ్యూచువల్ ఫ్యాన్స్కి చెప్పట్లేదు, మామూలుగా కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ తనుజ ఫ్యాన్స్ కానీ. కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు తనుజని హేటింగ్ చేస్తున్నారు. హేటింగ్ అంటే అది మామూలు హేటింగ్ కాదు, ఒక అమ్మాయిని అనుకోవడం మాటలు, ఒక అమ్మాయిని ఇది చేయని మాటలు అలా మాట్లాడుతున్నారు. అలానే తనుజ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు వచ్చి కళ్యాణ్ని ఒక జవాన్ అండి, తను ఒక ఆర్మీ అండి, తను అదేమంటే తన ఆర్మీ కాదు, సిసిఎఫ్ ఏదో చెప్తారు. ఏదైనా సరే ఒక పోలీస్ డిపార్ట్మెంట్, లేకపోతే మన దేశం కోసం బయట వేరే కంట్రీలు, వేరే స్టేట్స్కి వెళ్ళి జాబ్ చేసిన ఆయనే కదా, మన కంట్రీ కోసం చేసిన ఆయనే కదా. ఆ మాత్రం రెస్పెక్ట్ లేకుండా 23 సంవత్సరాలకైనా 24 సంవత్సరాలు, తన ఏజ్ ఎంతో పక్కన పెట్టండి, చిన్న వయసులో వెళ్ళి కంట్రీ కోసం ఎంతో కొంత చేసి వచ్చాడు కదా. మీరే ఆ సిచ్యువేషన్లో ఉంటారనుకోండి, మీ మీదే అంత నెగిటివ్ వస్తుంటుంది. తనుజ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళకి కానీ, కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో మీకు మానసిక ఆనందాన్ని అయితే ఇస్తాయి. బట్ అవతల మీరు ఎవరిని ప్రేమించి ఇవి పెడుతున్నారో వాళ్ళు చాలా అంటే చాలా సఫర్ అవుతారు. వాళ్ళు ఆన్లైన్లోకి రావాలన్నా, ఫోన్ చూడాలన్నా, ఒకళ్ళ కోసం ఒకళ్ళ ఇష్టం అంటే మనం ఏదైనా కనుక్కోనింది, ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ గురించి చెడ్డగా కామెంట్స్ చూస్తాను అనుకోండి, నాకు ఎంత బాధేస్తుంది. నా బెస్ట్ ఫ్రెండ్ మీద ఏంటి ఇలా పెడుతున్నారు, అసలు ఎలా వాళ్ళు ఫేస్ చేయగలరని మీరు అనుకుంటున్నారు? ఇది అభిమానం అనుకుంటున్నారా మీరు? నాకు అర్థం కావట్లేదు. అసలు ఒక్కొక్క మెసేజ్ చదువుతుంటే, కామెంట్ చదువుతుంటే, నువ్వెందుకు చదువుతున్నావు నందు అని అంటారు. ఇప్పుడు నేను తెలుసుకుందామని కొన్ని నాకు సజెషన్ వస్తుంటాయి కదా వీడియోస్, ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ కొంతమంది కామెంట్స్ పెట్టారు. వాళ్ళు అదే స్పేస్ టైప్ పెట్టిన వాళ్ళు ముందు కళ్యాణ్ ఏదో అన్నారని. నిజంగా నేను అది వినలేదండి. నేను ఎక్కడి నుంచి విన్నానంటే, ఆ కళ్యాణ్ గారు అబ్బాయి కూడా ఫ్యూచర్ నుంచి మంచి ఫ్యూచర్కి ఎదగాలనుకుంటున్నారు. ఈ మాటలే నేను విన్నాను. ఏంటంటే తన ఎవరి గురించి ట్రోల్స్ చేయకండి, ఎవరి గురించి నెగిటివ్ చేయకండి, ఇలాంటి మాటలు విన్నాను తప్పించి నేను వేరే మాటలు ఏం లేదు. అప్పుడు నేను అనుకున్నాను, బానే ఉంది కదా, మంచిగా ఉంది కదా. ఆ రోజు ఫ్యాన్స్ మీట్ అని అది అందరితో మాట్లాడాలి, బట్ మాట్లాడలేదు. అది ఫ్యాన్స్ మీట్ లాగే అనిపించింది నాకు. అంటే ఫ్యాన్స్ మీట్ కాదు, ఆ పిఆర్ మీటింగ్ లాగే అనిపించింది నాకు కూడా. కానీ మనం వినాలి కాబట్టి అని చెప్పి వినేసి వచ్చాం అంతే. కానీ ఈ నెగిటివ్ కామెంట్స్, ఈ నెగిటివ్ ట్రోల్స్ అనేవి ఉన్నాయి చూసారండి. మీరు ఎవరైతే హ్యాపీగా చూద్దాము, ఎవరి కోసం అయితే హ్యాపీగా మనం ఇన్ని వీడియోస్ చేసి పెట్టుకుంటున్నామా అని అనుకుంటున్నారో వాళ్ళని కష్టపెడుతున్నట్టే నా దృష్టిలో అయితే. ఒకరొకరికి బెస్ట్ ఫ్రెండ్స్ అని వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు క్లారిటీలోనే ఉన్నారు. మనమే అంటే ఫ్యాన్స్ అని చెప్పుకునే మనమే ప్రతి హీరోయిన్ కూడా ఇలానే జరుగుతుందేమో. అంటే ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళకి ఆ హీరో మీద, హీరో మీద, ఆ హీరోలు బాగానే ఉంటారు, హీరోయిన్లు బాగానే ఉంటారు. బట్ మనం మాత్రం వాళ్ళని తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తూ ఇదే పని అనమాట. మనకి ఇంకేం పని ఉండదు. పని చేసుకొని బతుకుదాం, మంచి పని చేసుకొని ఏదో ఒక పనిలో ఒక మంచి కెరీర్ సెటిల్ చేసుకుందామని ఉండదు అనమాట కొంతమందికి. అలా కాకుండా ఇలా ట్రోల్స్ చేస్తూ అదొక మానసిక ఆనందం పొందుతుంటారు. అలా అనిపించింది నాకు కొన్ని వీడియోస్ నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే. అండి, కళ్యాణ్ మీద ప్రేమ ఉంటే కళ్యాణ్ మీద విపరీతంగా ఎడిట్ చేసుకొని హైప్ వచ్చే విధంగా వీడియోస్ చేసుకుందాం. తనుజ గారి మీద ప్రేమ ఉంటే తనుజని హైప్ చేసే విధంగా, తనకి ఎంతో ఇష్టం వచ్చే విధంగా వీడియోస్ చేసుకుందాం. వాళ్ళిద్దరు ఇష్టం ఉంటే ఇద్దరిని కలిపి వీడియోస్ చేసుకుందాం. అంతేకాని కళ్యాణ్ వీడియోస్ కిందకి వెళ్ళి నెగిటివ్ కామెంట్స్ పెట్టి, తనుజ వీడియో కిందకి వెళ్ళి నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఏమొస్తుంది మీకు? అదొక ఆనందం అనమాట. అలా వీడియోస్ చేస్తుంటే, అలా వీడియోస్ చేసిన, అలా కామెంట్స్ పెడుతున్నా అదొక ఆనందం అనుకోవాలి అంతే. చెప్పేది ఒకటే, ఎవరినైనా సరే ప్రేమించండి, అంతేకాని అవతల వాళ్ళని ద్వేషించేంత విధంగా ప్రేమించకండి. ఎవరైనా ఒకటే కదా, అయినా ఒకటే, ఆమెనా ఒకటే, తనైనా ఒకటే. ఇద్దరు మంచి నిజాయితీ పనులని, మంచి హానెస్ట్ పర్సన్స్ అనే కదా మనం ఇష్టపడింది. అలాంటప్పుడు ఇద్దరిలో లోపాలను ఎతకడం ఎందుకు? వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మనం కూడా ఫ్రెండ్స్గా ఉండి వాళ్ళు ఇంకా మంచి వృద్ధిలోకి రావాలని, అభివృద్ధిలోకి రావాలని కోరుకోవాలి మనస్ఫూర్తిగా. ఒకరి పైకి వెళ్తుంటే ఇంకొకరిని తొక్కేయాలని, ఇంకొకరి పైకి వెళ్తుంటే ఇంకొకరిని తొక్కేయాలని ఎందుకండి ఇవన్నీ? నాకు చాలా అయితే చాలా బాధేసింది. ఇది మీతో పంచుకోవాలనుకున్నాను. ప్లీజ్ అండి, ఎవరిని నెగిటివ్ చేయకండి ప్లీజ్. ఎవరిని ఇప్పుడిప్పుడే ఇద్దరికి మంచి భవిష్యత్తు వస్తుంది. ఎవరిని నెగిటివ్ చేయకండి. నా వీడియోస్ కింద కూడా వచ్చి నెగిటివ్ పెడుతున్నారు. బట్ నేను ఇంకా నుంచి పెట్టినా డిలీట్ చేసేస్తాను ఆ కామెంట్ని. ఆ కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వను. డిలీట్ చేసేసి కామ్గా ఉంటాను. ఎందుకంటే కొంతమంది ఎంత చెప్పినా మారనమాట. అలాంటి వాళ్ళని వదిలేయడం బెటర్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. నేను కూడా నిన్నంతా చూసాను కాబట్టి కొంచెం బాధ అనిపించి చెప్తున్నాను వీడియో అంతే. ఇంకా వీళ్ళైతే మంచి భవిష్యత్తు కోసం మంచి సినిమాలు అండ్ సాంగ్స్ కూడా పాడుతున్నారు. మంచి భవిష్యత్తు వీళ్ళిద్దరికి ఉండాలని, హ్యాపీగా ఉండాలని, తొందరలో వీళ్ళని వెండి తెర మీద మనం చూడాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్.